చాలా మంది మెగా అభిమానులు, నందమూరి అభిమానులు కోరుకునేది ఏంటంటే ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కలిసి నటిస్తే చూడాలని ఉంది అని నాతోని కొంతమంది మెగా అభిమానులు, బాలయ్య అభిమానులు వారి అభిప్రాయాలు ఎన్నోసార్లు చెప్పారు. అంతేకాకుండా నా ఛానల్లో కూడా కొంతమంది అభిమానులు వీళ్ళిద్దరు కలిసి నటిస్తే బ్లాక్ బాస్టర్ హిట్టే కాకుండా ఇండస్ట్రీ రికార్డు కూడా సృష్టించడం ఖాయం అన్నమాట. చిరు బాలయ్య కాంబినేషన్ ఎవరైతే కోరుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా చెప్పండి. చిరంజీవి, బాలకృష్ణ ఎన్నో పండగ సందర్భాలలో కూడా వాళ్ళ సినిమాలు పోటీ పడ్డాయి. వాళ్ళ సినిమాల పోటీతత్వం ఎలా ఉంటదంటే మంచి అనుకూలమైన స్నేహపూరితమైన పోటీతత్వం ఉంటది అనమాట. సినిమాకి పోటీతత్వం ఉంటది, కలెక్షన్ల పరంగా పోటీతత్వం ఉంటది. కానీ నిజ జీవితంలో మాత్రం చాలా మంచి స్నేహితులు వీళ్ళిద్దరు. కానీ అభిమానుల మధ్య కూడా ఇలాంటి మంచి స్నేహమే, మంచి వాతావరణం రావాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయాల్సి వస్తుంది అనమాట. ఈ సందర్భంగా నందమూరి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. అవేంటంటే, మొదటిగా మెగాస్టార్ నటించిన ఇంద్ర సినిమా జూలై 24వ తారీఖు 2002 ఈ సినిమా విడుదలైన తర్వాత చిరంజీవి గారి క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందండి. టాలీవుడ్ చరిత్రలో కొన్ని సినిమాలు సృష్టించిన రికార్డులు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవచ్చండి. అందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అభిమానుల ఆరాధ్య దైవం మెగాస్టార్ నటించిన ఇంద్ర సినిమా. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన రికార్డులు మామూలు రికార్డులు కావు. ఈ సినిమా కథ కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుణ్ణి ఆకట్టుకునే కథ అన్నమాట. హీరో పాత్ర ఎలా ఉంటదంటే తన ఊరి కోసం, తన ఊరిలో ఉన్న ప్రజల కోసం, వాళ్ళ కష్టాలు, ఇబ్బందులు, బాధలు, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా ఆ బాధలు తన బాధలుగా భావించుకొని తన సర్వహాస్తిని కూడా ఒక మాట కోసం తిరిగిచ్చేసి తన ఊరి ప్రజల బాగోగుల కోసం వాళ్ళు బాగుండాలన్న ఉద్దేశంతోనే కట్టుబట్టలతోని కాశీకి వెళ్ళి అప్పుడు తన కుటుంబంలో ఉన్న వారి కోసం తన జీవితాన్ని అర్పించిన ఒక గొప్ప వ్యక్తి కథ. అదే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా అన్నమాట. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులు మొత్తం కూడా మార్చేసింది అనమాట. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే మెగాస్టార్ తన సినీ జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా రాయలసీమ ప్రేక్షణీయ సినిమాలు ఎప్పుడు కూడా నటించలే. కానీ ఆ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన తీరు కాదు, జీవించిన తీరు చూస్తే అద్భుతం, అమోహం అన్నమాట. ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన హైలైట్స్ ఉన్నాయండి. ఏంటంటే చిరంజీవి గారి గ్రేస్, చిరంజీవి గారి డాన్స్, ప్రజల కోసం అతని ఆస్తిని కూడా అప్పజెప్పే సీన్స్, అంతేకాకుండా దాయి దాయి దామ్మ అనే సాంగ్కి మెగాస్టార్ చిరంజీవి గారు వీణ స్టెప్ అప్పట్లో ఉన్న కుర్రకారులను మాత్రం కుర్చీ మీద కూర్చొనివ్వలేదండి. అంతేకాకుండా చిరంజీవి నోట వచ్చిన కొన్ని పవర్ఫుల్ డైలాగులు, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల ఉంచుకుపోతున్నా, లేకపోతే తల తీసుకుని పోయేన్న డైలాగ్స్, ఇంకా కొన్ని చెప్పుకోదగ్గ సీన్స్. హీరో హీరోయిన్ పెళ్లి రోజే పెళ్లి పందిర్లో హీరోయిన్ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్న అన్నాదమ్ములు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యుల్ని బాంబ్ బ్లాస్టింగ్ చేసి హతమార్చే సీన్ హీరోయిన్ అన్నాదమ్ములే చేశారన్న సంగతి తెలిసిన తర్వాత చిరంజీవి గారు విశ్వరూపం చూస్తా ఉంటే రెండు కళ్ళు సరిపోలేదన్నమాట. ఒక్కొక్కరిని వేట కత్తులతోని వేటాడి మెగాస్టార్ చిరంజీవి గారు హతమారుస్తా ఉంటే ఆ సీన్స్ కి థియేటర్ లో వచ్చిన రెస్పాన్స్ చూస్తా ఉంటే అప్పట్లో తెరేమన్నా బద్దలైద్దా అన్నట్టు కనిపించింది అనమాట. ప్రేక్షకులు, అభిమానులు ఎంత ఎంజాయ్ చేశారంటే నిజంగా మన కళ్ళ ముందేమన్నా జరుగుతుందేమో అనే ఒక భావనలో ఉన్నారన్నమాట ఆ సీన్స్ వచ్చేటప్పుడు. మెగాస్టార్ చిరంజీవి ఉగ్రరూపం, అతని యాక్టింగ్ లో రౌద్రం, ఆ సీన్స్ లో కనిపించే విశ్వరూపం అప్పటి నుంచే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనిపించిందనమాట. మెగాస్టార్ చిరంజీవి రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ కథలలో కూడా ఇంత అద్భుతంగా నటించగలడా అని ఆ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అనిపించింది. మరి ఈ సినిమా ఎంత కలెక్షన్ చేసిందని చెప్పి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అనుకోవచ్చు. ఈ సినిమా తీయడానికి బడ్జెట్ ఎంత అయిందంటే దాదాపు 12 కోట్ల రూపాయల నుంచి 13 కోట్ల రూపాయలు ఖర్చు అయిందనమాట. మరి కలెక్షన్లు అంటే మతిపోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమా ఇంద్ర సినిమా. 12-13 కోట్ల రూపాయలు ఎక్కడ, 55 కోట్లు ఎక్కడో ఒకసారి అర్థం చేసుకోండి. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కొంతమంది గాఢంగా ప్రేమించే అభిమానులు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక సంఘటన మీకు ప్రత్యేకంగా చెప్పాలి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్రా సినిమా విడుదలైన తర్వాత రాజమండ్రిలో ఒక అభిమానికి టిక్కెట్లు దొరకలేదటండి. అంటే అతను కుటుంబ సభ్యులతో నా సినిమాకి వెళ్ళిందనమాట. ఆ సమయంలో అతనికి టిక్కెట్ దొరకని పరిస్థితిలో ఉన్నప్పుడు అతనికి ఏం అర్థం కాలే. అతను ఒకటే అనుకుంటూ మొట్టమొదటి సినిమా ఖచ్చితంగా నేను చూడాలి అనుకున్నాను అనమాట. ఆ సమయంలో కొంతమంది టిక్కెట్లు అమ్ముతున్నారట బయట. ఇతనికి కావాల్సింది 4 టిక్కెట్లు, 2 పిల్లలు, భార్య, ఇతని గోల్ ఏంటి? ఎట్లయినా సరే టిక్కెట్ తీసుకోవాలి, సినిమాకి వెళ్ళాలి, మొట్టమొదటి రోజున మొట్టమొదటి ఆట చూడాలనే గోల్. వెంటనే అతని దగ్గరికి వెళ్ళిందట, నాకు 4 టిక్కెట్లు కావాలన్నట. ఆ సమయంలో చాలా మంది పోటీ పడుతున్నారట అతని దగ్గర టిక్కెట్లు తీసుకుందామని. ఇదే అవకాశం అన్న ఉద్దేశంతోనే ఒక్కో టికెట్ 1000 రూపాయలు రేటు చెప్పిండట. మరి ఇతని దగ్గర చూస్తే 300-400 రూపాయలే ఉన్నాయట. 400 ఎక్కడ, 4000 ఎక్కడ? అతనికి ఏం దోసలేదట. తన అత్తగారు తన పెళ్లిలో పెట్టిన ఉంగరం చేతుకుందట. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదట. ఆ ఉంగరాన్ని తీసేసి తన చేతికిచ్చి 4 టిక్కెట్లు తీసుకున్నాడు. 4 టిక్కెట్లు తీసుకొని తన ఫ్యామిలీని తీసుకొని సినిమాకి వెళ్ళిండట. అంటే ఇంద్రా సినిమా అంటే చిరంజీవి అంటే ఎంత అభిమానమో ఒకసారి అర్థం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సినిమా చూడాలి అని ఒక ఆతృత. అంటే అతను వేలుకున్న బంగారాన్నే మించిన అభిమానం అన్నమాట. లెక్క చేయకుండా 4 టిక్కెట్లు తీసుకుని 4000 రూపాయలకు అమ్మేసిందంటే ఎంత గొప్ప అభిమానమో ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు నటసింహం బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇంద్రా సినిమాకి చెన్నకేశవరెడ్డి సినిమాకి దాదాపు ఒక 2 నెలలు గ్యాప్ అనమాట. చెన్నకేశవరెడ్డి సినిమా రిలీజ్ అయిన డేట్ ఎప్పుడంటే సెప్టెంబర్ 25వ తారీఖు 2022. మరి ఈ సినిమా సృష్టించిన రికార్డులు కూడా మామూలు రికార్డులు కావు. అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న ఈవివి వినాయక్, అతని మొట్టమొదటి సినిమా ఆది తర్వాత తీసిన సినిమా చెన్నకేశవరెడ్డి. నందమూరి బాలకృష్ణ డబల్ రోల్లో పోషించిందండి ఈ సినిమాలో. అన్యాయంగా 22 సంవత్సరాల పాటు జైల్లో ఉండి ఆ జైల్లో నుంచి విడుదలైన తర్వాత తన కుటుంబాన్ని తన్ని నాశనం చేద్దామని చెప్పి చూసిన పల్నాడు ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటి నాయకుల భరతం ఏ విధంగా పట్టిండో ఈ సినిమాలో చూడొచ్చు అనమాట. ఫ్యాక్షనిస్ట్ సినిమాలలో బాలయ్య గారి నటన చాలా అద్భుతంగా ఉంటది. అప్పట్లో అట్లాంటి సినిమాలలో నటించాలంటే బాలయ్య తర్వాతే. ఈ సినిమాలో బాలయ్య గారి నటన కావచ్చు, అతను తండ్రి కొడుకుల్లాగా పోషించిన పాత్రలు కావచ్చు, కొన్ని సందర్భాల్లో వచ్చే పవర్ఫుల్ డైలాగులు కావచ్చు, ఆ డైలాగు బాలయ్య చెప్తా ఉంటే మనం వింటా ఉంటే రోమాలు నిక్కబడుస్తాయి. థియేటర్ లో ఉన్న సౌండ్ బాక్స్ కూడా బద్దలైపోతాయేమన్నట్టు కనిపిస్తూ ఉంటది. ఇట్లా బాలకృష్ణ నటించే సినిమాలు మొత్తం కూడా ఇలాంటి నేపథ్యం, ఇలాంటి కథలే ఎక్కువ అతను సెట్ అయ్యాయి అనమాట. చెన్నకేశిరెడ్డి కావచ్చు, లక్ష్మీ నరసింహ కావచ్చు, సమరసింహారెడ్డి కావచ్చు. నాకు తెలిసి ఆ సినిమా కాస్తంత షూటింగ్ మొత్తం పూర్తయ్యేలాటికి ఒక 2 నెలలు ఎగస్ట్రా అయింది. ఇంద్రా సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఒక 2 రోజులు అటు ఇటు గ్యాప్ లో ఆ సినిమా విడుదల చేద్దాం అనుకున్నప్పట్లో ఈ సినిమాకి దర్శకుడు ఈవివి వినాయక్ కి మాత్రం చాలా మంచి పేరు వచ్చిందండి. అప్పట్లో ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ కావచ్చు, చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు, ఈ ఇద్దరి హీరోల సినిమాలు 1-2 రోజులలో విడుదలైతే పోటీ తత్వం అనేది ఎలా ఉండేదంటే సినిమా పరంగా పోటీ ఉంటదేమో కానీ నిజ జీవితంలో చిరంజీవి బాలయ్య మాత్రం చాలా మంచి స్నేహితులు. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ ఏ విధంగా అయితే నిజ జీవితంలో స్నేహభావంగా ఉంటారో అదే విధంగా మెగా ఫ్యాన్స్ కావచ్చు, నందమూరి ఫ్యాన్స్ కావచ్చు, ఈ ఇద్దరు ఫ్యాన్స్ లో కూడా కలిసిమెలిసి మంచి వాతావరణంలో ఉండాలన్నదే ఈ వీడియో ఉద్దేశం అన్నమాట. సినిమా పరంగా ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటుంది కానీ నిజ జీవితంలో మాత్రం పోటీతత్వం అనేది ఉండదన్నమాట. మరి ఈ 2 సినిమాల పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా చెప్పండి. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్రా సినిమా పైన, నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా పైన మీ అభిప్రాయం ఏంటో తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.